హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చికెన్తో చేస్తున్నామండి. ఇదైతే చికెన్ కర్రీ. ఇదైతే 2 కేజీల చికెన్ అండి. దానికోసం ముందుగా అయితే మనము అల్లం వెల్లుల్లి అయితే ఇలాగ తీసుకున్నాం చూడండి. వెల్లుల్లి అయితే నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే అల్లము పొట్టు తీస్తున్నాను చూడండి. ఇలాగా నీట్గా పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాము చూడండి. వేసుకొని మనం సపరేట్ మసాలా ఏం చేయట్లేదండి. దానికోసమే మనము ఇందులో చెక్క, లవంగ, యాలకులు కూడా వేసామండి. వేసేసి మనమైతే మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్నాకైతే పేస్ట్ అయితే ఇలాగా రెడీ అవుతుందండి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనము హోల్ గరం మసాలా కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా సపరేట్ మసాలా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగైతే రెడీ అవుతుంది. తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి. ఇవైతే 2 ఆనియన్స్ పెద్ద సైజు. తర్వాత మనం చికెన్ కర్రీ కోసం అయితే ఒక బౌల్ పెట్టుకున్నామండి. పెట్టేసుకొని పెద్ద బౌలే పెట్టుకున్నాము. పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము చూడండి. ఆయిల్ వేసాక మనం హోల్ గరం మసాలా కూడా వేసామండి. వేసాక కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్నాకైతే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కూడా వేసామండి చూడండి. ఇలాగ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మనమైతే ఒక్కసారి అయితే కలుపుకోవాలండి మనము. ఇవి 2 కేజీల చికెన్ కాబట్టి మనకి ఏంటంటే చాలా స్లోగా వేగుతున్నవి. మనకి గ్యాస్ మీద మంట వస్తుంది లేక చాలా స్లోగా వేగుతుంది చూడండి. ఇలాగైతే మనం వేగించుకోవాలి. మనము హైలో పెట్టేసి చూడండి. వేగిన తర్వాత మనమైతే కొంచెం సాల్ట్ వేస్తున్నామండి. సాల్ట్ వేసి వేయించుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి మనకి. చూడండి, సాల్ట్ వేసేసి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి మనకు. చూడండి, సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసేసి ఇలాగ వేయించుతున్నాము చూడండి. ఇలాగ వేయించాక మనమైతే కొద్దిగా వేగిపోతాయండి ఆనియన్స్. వేగాక మనము మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి చూడండి. అది కూడా నేను 2 స్పూన్లు అయితే వేసాను. వేసేసి ఇలాగ కలుపుతున్నాము చూడండి. ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా అయితే కలుపుతున్నాము మనము. ఇలాగ కలిపితే ఏంటంటే పచ్చివాసన రాకుండా చాలా నీట్గా వేగిపోతుందండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. చూడండి, ఇలాగ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా మనము ఆయిల్లో వేయించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఆయిల్లో ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనమైతే. చూడండి, కొద్దిగా అయితే వేగిపోయింది. వేగిన తర్వాత మనమైతే ఇది పసుపు ఉంటుంది కదండి, పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఎక్కువగానే పడుతుంది మనకు. కర్రీ ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నాం కాబట్టి అన్నీ మనం ఎక్కువగానే వేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ పసుపు అయితే వేసాము మనము. పసుపు కూడా వేసేసి కలుపుకున్నాము. తర్వాత చికెన్ అయితే వేస్తున్నాము చూడండి. వీడియో తీస్తుంటూ వేయడం కాబట్టి కుదరట్లేదని చికెన్ మొత్తం వేసాకైతే నేనైతే వీడియో తీసాను చూడండి. ఇలాగ వేసేసుకున్నామండి. వేసుకొని ఒక్కసారి మొత్తంగా కలుపుకోవాలండి. చూడండి, మొత్తం ఒక్కసారి అయితే మొత్తం చివరి నుంచి మొత్తం కలుపుతున్నాము చూడండి. ఇలాగ కలుపుకోవాలి మనము. ఆనియన్స్లో చికెన్ వేసేసి మనమైతే ఇలాగ కలుపుకోవాలి స్లోగా. మనకు మొత్తం ఇలాగ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మనం హైలోనే పెట్టుకోవాలండి. హైలోనే పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనము. ఉడికించుకుంటే ఇలాగైతే రెడీ అవుతుంది చూడండి మనకు. చూడండి, మన చికెన్ కర్రీ అయితే ఇలాగ ఉడికిపోయింది. చికెన్ కర్రీ అయితే ఇలాగ ఉడికిపోయిందండి మనకి. ఉడికిపోయాకైతే మనము కారం వేసుకోవాలండి. కారం కూడా వేసాము మేము. కారం కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసామండి. ఆ క్లిప్ తీయడం మర్చిపోయాము. సో కారం కూడా వేసేసి మనము కలుపుకున్నాము చూడండి. చికెను దాదాపు ఉడికిపోయినట్టేనండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే మనకు రెడీ అవుతుంది. టమాటా వేసేసి ఉడికించుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది చూడండి. చాలా బాగా వచ్చింది కదా మనకు చికెన్ కర్రీ అయితే. ఇదైతే 2 కేజీల చికెన్ అండి. బర్త్డే ఉందనేసి చేసుకుంటున్నాము మేమే. చూడండి, కారం వేసాక ఇలాగ మగ్గిపోయింది. చాలా మంచిగా ఉడికిందండి. క్యాప్ పెట్టేసి ఉడికిస్తే మనకైతే. చూడండి, ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాము క్యాప్ తీసి మళ్ళీ మనము.
ఇది 2 కేజీల చికెన్ కాబట్టి కొంచెం టైమే పడుతుందండి, కొంచెం స్లోగానే ఉడుకుతుంది మనకి. చూడండి గ్యాస్ మీద చేస్తున్నాం కాబట్టి. చూడండి ఇలాగైతే కలుపుకోవాలి మనము. కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి క్యాప్ తీసామండి. క్యాప్ తీసేసి టమాటో అయితే వేస్తున్నాము. చూడండి అటు పక్క రైస్ కూడా చేస్తున్నాము మనము. టమాటో వేసేసినాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి మనము. ఇలాగైతే కలుపుతున్నాము చూడండి. కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకున్నామండి మనం చికెన్. టమాటా కూడా బాగా ఉడికిపోయింది మనకి. ఉడికిపోయాక ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాము మేము. వాటర్ వేసి ఉడికించుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది కర్రీ అయితే మనకి. చూడండి మనము చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాము. వేసేసి ఒక్కసారి అయితే కలుపుతున్నాము. చూడండి కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి మనం, వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు. చూడండి ఇలాగ కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం క్యాప్ పెట్టేసి. ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని తీసుకుంటే రెడీ అవుతుందండి. చూడండి ఇలాగ కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం క్యాప్ పెట్టుకొని మనము. చూడండి ఇలాగైతే క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకున్నాకైతే మనం ఒకసారి క్యాప్ తీసుకున్నాము. క్యాప్ తీసేసి మళ్ళీ మనమైతే కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మనమైతే ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అవుతుంది. చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మేము చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. కొత్తిమీర కూడా వేసుకున్నాం మనము. వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. చూడండి కొత్తిమీర వేసేసుకొని మనము కలుపుకున్నాము. కలుపుకుండి ఒక 2 నిమిషాలు కొత్తిమీర మనకి మగ్గిపోతే ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుందండి మనకి. చూడండి చాలా బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.